మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన కుడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి ఒక మాట మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, ఈ పునరుద్ధాన ప్రార్థనలో మీరు మమ్మల్ని సమకూర్చినారు. ప్రాణార్పణంగా పోయేబట్టుకు సహాయం చేయండి. ఎవరిని విడిచిపెట్టవద్దు నాయన. చక్కని ఆరాధన చేసుకున్నారు, పాటలు పాడుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. కృప చూపించండి. ప్రతి హృదయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. వినగలిగిన మనసుని అర్థం చేసుకునే మనసుని, వినగలిగిన చెవులను అనుగ్రహించమని, చిన్న బిడ్డలకు కూడా ఆలోచనాత్మ తీసివేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఒక మాటను మీకు జ్ఞాపం చేయాలని ఆత్మదేవుడు నాకు చిన్న ప్రేరేపణ ఇచ్చాడు. దాన్నే మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ప్రధానుడుగా ఉన్నటువంటి ఈ పేతురు గారు ఆయన రాస్తూ ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంది ఆయన చెబుతున్న మాట అంటే, ఇదిగో మీరు ఎటేటో దేనికోసం పరిగెత్తుతున్నారు, ఎక్కడికెక్కడికో మీరు పరిగెత్తున్నారు. నేను అడిగినప్పుడేమో దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మేము ఆశీర్వదించబడటం కోసం అక్కడికి వెళ్తున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, ఇలా చేస్తున్నాం, అలా చేస్తున్నాం అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ విషయం ఏందయ్యా అంటే, మీరు ఎందుకు పిలువబడ్డారు, మీరు ఎందుకు రక్షించబడ్డారు అనుకుంటున్నారు, మీరెందుకు పిలువబడ్డారు అనుకుంటున్నారు, మీరెందుకు బాప్తిసాలు తీసుకున్నారు అనుకుంటున్నారు అని మాట్లాడుతూ, మీరు ఎందుకు పిలువబడ్డారో, ఎందుకు రక్షించబడ్డారో, ఎందుకు మారుమనసు పొందారో, ఎందుకు బాప్తిసాలు తీసుకున్నారంటే ఆశీర్వాదం కోసమే ఆయన మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న నా దేవుడు ఆది యందు, నాకు చూడండి మా ఈ పాఠం అయిపోయింది. రోజు ఈ పాటను పాడలేకపోతే నాకెళ్ళి చూడండి అని పాట నేర్చుకొని మీకోసాన్ని పాడాలి. ఇంకా దానికి మ్యూజిక్ యూజ్ చేస్తారో అర్థం కావట్లా. ఆ పాట ఒకటి పాడితే బాగుండిపోతుంది. ఇంకేం చేత పద్దాకలు వేసి కాంచి మా వాడికి ఇచ్చానుకో పెడతాడు 2 నిమిషాలకు ఒకసారి నాకెళ్ళి చూడండి, అది అంటలా చెత్త ఎత్తుకునేటప్పుడు పాట పడతాడు చూడు. కరోనాలో అటు పెట్టలేక మీకు కూడా కాళ్ళు ఎత్తి మొక్కుతా, చేతులు ఎత్తి మొక్కుతా అన్నట్టు. స్తోత్రం. మర్చిపోయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, జాగ్రత్తనండి. మనం దేనికోసం పిలువబడ్డామంటే ఆశీర్వాదం కోసం మనం పిలువబడ్డాం. ఆశీర్వాదం కోసం మనం పిలువబడ్డామన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏవేవో ఆశీర్వాదాలు అనుకుంటూ, ఏవేవో ఆనందంగా భావించుకుంటూ వాటిని వెతుకుతూ వాటి కోసమే మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఈరోజు నిన్ను లేపటం కోసం ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వాదం అనేది మీ వారసత్వం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. మీ వారసత్వం ఏందమ్మా చెప్పు. మీ వారసత్వం ఏంటి? ఆశీర్వాదం. మన వారసత్వం ఆశీర్వాదం. కులాలు కాదు మన వారసత్వం, ఇంటి పేర్లు కాదు మనకు ఆశీర్వాదం, వారసత్వం. మన వారసత్వం ఏంటంటే ఆశీర్వాదం. అందుకే దేవుడు అబ్రహాంతో అంటాడు, నువ్వు ఆశీర్వాదంగా ఉండు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్టుంటావు?
నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని మాట్లాడతాడు. దేవుని బిడ్డల జాగ్రత్తగానండి, మనము ఆశీర్వాదించబడటం కోసం పిలువబడ్డాం. ఆశీర్వాదం అనే పదము పరలోకానికి సంబంధించింది, దీవెన అనే పదము భూలోకానికి సంబంధించింది. ఆశీర్వాదం అనే పదములో అన్నీ ఇమిడి ఉన్నవి, దీవెన అనే పదంలో కొన్ని మాత్రమే ఇమిడి ఉన్నవి. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దీవెన గురించి నేను మాట్లాడతలేదు, దానికంటే అత్యున్నతమైన స్థాయి ఆశీర్వాదంలో దాగి ఉంది. ఆ ఆశీర్వాదం కోసం నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు ఎందుకు వచ్చారో తెలుసా? మీరు జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నా తెలుసా? మిమ్మల్ని ఆశీర్వదించడం కోసం. నా దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి నా దేవుడు మనిషిని చేసి ఉట్టిగా వదిలిపెట్టలేదు. బైబిల్ చెబుతుంది 1వ అధ్యాయము 26వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం మీరు చదివినట్లయితే, ప్రకటన గ్రంథం పక్క ఉంటుంది చూడమ్మా. ఇరవై 28వ వచనం ఏం చేసి చెప్పండి? దేవుడు ఆదియందు మనిషిని ఏం చేసి తెలుసా? మనిషిని చేసేసి, జీవాత్మను చేసేసి భూలోకం మీద పంపించలేదండి, ఆయన ఆశీర్వదించి పంపించాడు. స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. దేవుడు మనిషిని ఆశీర్వదించి భూమిని పంపించేసాడు. ఒక మాట చెప్తాను, జ్ఞాపం చేసుకోండి. ఒక చిన్న బేబీ ఉందనుకోండి, గర్భంలో నుంచి బయటకు వస్తున్న పాపని నా దేవుడు ఆశీర్వదించి భూమికి పంపిస్తాడు. అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ప్రతి ఒక్కరిని కూడా నా దేవుడు ఆశీర్వదించేసేసి భూలోకం కొలువులు పెడతాడు. వాళ్ళని నువ్వు ఎలా భావిస్తావంటే, ముక్కులను కుట్టించి, మూతులు కుట్టించి, నాలుగులు కుట్టించి, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు ఉంది నల్లగా, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు, ఇక్కడ ఒక బొట్టు. ఎందుకు ఏమండి? మనిషికి దిష్టి తగ్గకుండా బొట్టు లాగా పడతాయా? లేకపోతే మీరు ఒక పని చేయాలి. కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఒక బొమ్మ తగిలిస్తారు, దాన్ని ఏమంటారు? పెద్ద చెప్పాలి, రికార్డ్ అవుతుంది, కొంచెం పెద్ద చెప్పండి. నిజంగా నీ మనవడికి, నీ కూతురికి దిష్టి తగలాలంటే ఇక్కడ 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 ఇక్కడే కాదు పెడతాం చుక్కలు. ఏం చేసా చెప్పండి? ఆ దిష్టి బొమ్మ 50 రూపాయలు నేను ఇస్తాను, కొనుక్కొచ్చుకొని మెడలేదు. ఎక్కడ కాదు పెట్టుకునేది, ఇక్కడ కాదు పెట్టుకునేది. ఒక 50 రూపాయలు నేను ఇస్తాను, కొనుక్కొచ్చుకొని. హల్లెలూయా. నిజంగా ఒక్క మాట నేను చెప్పినప్పుడు దేవుని సేవకుడిగా ఆరాధన కానీ, మిల్కా కానీ, అర్షిత గ్రేసి కానీ వాళ్ళకి బొట్టు పెడతాం చూడలేదు. ఏం కక్కులంట, ఏంటి చేతికి గాజులు కాదు మా నల్లపూస, ఏమంటారు దాన్ని? వాంతు కక్కులో ఏదో అంటారు దాన్ని. చేతులు కడతారు అమ్మా. చేతికి కడితే వాంతులు అవ్వంట. మొత్తం మీద చేతికి కడతారు, నల్ల పూసలు కడతారు. కారణం ఏంటంటే అవి కడితే వాంతులు అవ్వంట. వీళ్ళు ఎట్ట కనిపెట్టారో అర్థం కావట్లా. వాడేవాడు ఆ పూసలు అమ్ముకునేవాడు విచిత్రాలు చెప్తే వీళ్ళు దాన్ని నమ్మేసేసి కట్టుకుంటున్నారు. ఆ కట్టినంత మాత్రం ఆగుతుందంటే ఆగట్లా, వత్తనే ఉంది వాంతి, వత్తనే ఉంది వాంతి. కొంచెం పెద్దగానే చేతులకు లిప్టిక్లు, మూతికి లిప్టిక్లు, కళ్ళకు కాటుకులు, వేళ్ళకి లిప్టిక్లు, కాళ్ళ ఏళ్ళకి లిప్టిక్లు. రోడ్డు మీదకి పోతే ఆడపిల్లల్ని ఏడిపించమంటే మగవాళ్ళు ఎందుకు ఏడిపించరమా? చంపమంటే ఎందుకు చంపరమా? మన బిడ్డలను చెడగొడుతుంది మనమే కదా. ఎంత జ్ఞానం మీరిపోయారు మా అసలు మనుషులు, ఎంత తెలివి మీరిపోయారు చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఎందుకు పిలువబడ్డావు? ఎప్పుడు పిలువబడ్డావు తెలుసా? ఎప్పుడు పిలువబడ్డావు? తల్లి గర్భంలో
నువ్వు ఉండగానే. ఎప్పుడు? ఎలా ఉండగా? గాడ్ బ్లెస్ యూ. పిండముగా ఉండగానే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తల్లి గర్భములో పిండంగా ఉండగానే నా దేవుడిని ఆశీర్వదించాడు, ఆశీర్వదించి భూలోకి పంపించాడు. మీకు అర్థమైంది ఇప్పటికైనా? ఏంటంటే కొంతమంది యేసు ప్రభు అంటే తెలియని వాళ్ళు ఎందుకు వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉన్నారంటే, వాళ్ళ ఆశీర్వాదం దేవుడు వాళ్ళని గర్భంలో వేసినప్పుడే ఇచ్చిన ఆశీర్వాదం అది. విచిత్రం ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని కొంతమంది పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్నా కానీ రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా, సహవాసం ద్వారా, సంఘం ద్వారా, సేవకుల ద్వారా, పరిశుద్ధుల గుంపు ద్వారా తిరిగి నీకు ఆశీర్వాదం ఇచ్చిన ఇప్పుడు రెండంతుల ఆశీర్వాదం అయిపోతుంది. స్తోత్రం. రెండంతుల ఆశీర్వాదం అయిపోతున్నా కానీ ఆశీర్వాదం నీ అరికాల్లోనూ ఉంది కానీ బయటికి కనపడతలా. తెలుసా నువ్వు ఎంత గడువు తెలుసా? నువ్వు కాలు పెట్టిన స్థలము దీవెనకరమైన స్థలమా? ఒకళ్ళు మ్యాక్సిమం, నేను చిన్నప్పుడు ఏమో తెలియదు కానీ నాకు ఒక తెలిసినాక మ్యాక్సిమం నేను డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒకళ్ళ బట్టలు నేను వేసుకోను. నేను అదే చెప్తాను, మీరు ఎవరు వేసుకోవద్దు అని చెప్తాను నేను. ఎందుకంటే మనం ఇచ్చేవారిగా ఉండాలి. వేసుకోవడం తప్పని కాదు, మనం తీసుకోవచ్చు, వేసుకోవచ్చు, ఇవ్వచ్చు, తప్పే కాదు. కాదంటే మనం తీసుకుంటాం అలవాటు అయిపోతుంది కానీ ఇవ్వటం అలవాటు కావట్లా. నాకు ఒకళ్ళు సొక్క ఇచ్చారు. నేను వేసుకుంటామేంటి నేను వేసుకుంటామేంటి అన్నా నేను. వాళ్ళు అన్నారు, ఈ సొక్క ఎవరితేసా పలానా వాళ్ళదని చెప్పేసి అన్నారు, పలానా దైవజనుడని చెప్పి అన్నాడు. ఎన్ని రోజులు జాగ్రత్తగా నేను వేసుకున్నాను తెలుసా సొక్కని? చాలా రోజులు తీసుకున్నాను. నెలకు ₹1,00,000 సంపాదించినప్పుడు వేసుకున్న మాట చెప్తున్నాను నేను మాట. మనం వాడుతున్న పెన్ను, మనం వాడుతున్న బైబులు, మనం వాడుతున్న హ్యాండ్ కర్చీపు, మనం వాడుతున్న ప్రతిదీ. అందుకే మీకు ఒక బ్యాగు, మీకు ఒక వాటర్ బాటిల్, మీకు ఒక కర్చీపు సపరేట్గా పెట్టుకోవాలి. ఎక్కడ పోతున్నా తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇంతకుముందు నా భక్తి అలా ఉండేది, ఇప్పుడు నా వాటర్ బాటిల్ ఏదో నాకు అర్థం కావట్లా. నా వాటర్ బాటిల్ నాకు ఎప్పుడు ఉండేది, మంచిగా ప్రార్థన చేసుకుని తాగేవాడిని. ఇప్పుడు ఎన్ని బాటలు కానీ ప్రార్థన చేయాలి నేను? హల్లెలూయా. నీతి మార్గములో నన్ను నడుపుచుండగా సూర్యుని వలెనే నీతి మార్గములో నన్ను సూర్యుని వలెనే నీ రాజ్య మర్మములు జీవించెదను హల్లెలూయా. నువ్వు నీ తల్లి గర్భములో పిండంగా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడి భూమి మీదకి వచ్చావు. యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వాళ్ళు అంత ఉన్నతంగా మార్చబడటం గల కారణం ఏంటంటే, వాళ్ళు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదించేసి భూలోకను పంపిస్తే వాళ్ళు దీవెనకరంగా మార్చబడిపోయారు. తినటానికి తక్కువ లేదు, ఉండటానికి తక్కువ లేదు. ఒక్కొక్కరికి 4 అంతస్తుల బిల్డింగ్ 4. కానీ కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఆ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. కులానికి, మతానికి, వర్గానికి తేడా లేకుండా ఆశీర్వాదాన్ని కోల్పోయారు. అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ నా దేవుడు యేసు ప్రభు వారే భూలోకానికి వచ్చేసేసి ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకంగా మారిపోయేసేసి ఆయనే మనకు ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు పొందిన బాప్తిసం, మీరు పొందిన అభిషేకం, మీరు పొందిన మారుమనసు, మీరు పొందిన రక్షణ, మీరు పొందిన సంఘము, మీరు పొందిన సహవాసము, మీరు చేర్చబడిన పరిశుద్ధుల గుంపు. ఏ గుంపు? పరిశుద్ధుల గుంపు. అది మీకు ఒక ఆశీర్వాదము. చెప్పు. నేను చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను. నీకు ఏముందో ఏం లేదో నాకు తెలియదు, కానీ నీకోసం యేసు ప్రభు సురక్తమిచ్చి సంపాదించిన సంఘం ఉందని నువ్వు మర్చిపోవద్దు. చెప్పాలి. నోరు తెరవట్లా, చేతులు ఎత్తున్నారు, నోరు తెరవట్లా.
నీకోసం యేసు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఉంది. ఆ సంఘం ఉన్నంత వరకు నాకేం బాధ లేదని చెప్పగలిగిన ధైర్యం నీకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నిత్యము నేను ఎందుకు పిలువబడ్డాను తెలుసా? ఆశీర్వాదానికి పిలువబడ్డాను, ఆశీర్వాదం కోసం పిలువబడ్డాను. నేను ముందుగా మీకు చెప్పాను, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? పరలోక సంబంధమైంది. అవి దానిలో అన్నీ ఇమిడి ఉన్నాయి. దీవెన అనేది భూలోకానికి సంబంధించిందే. అది దానిలో కొన్ని మాత్రమే ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. అందుకని 24వ అధ్యాయం మొదటి వచనం ఆదికాండం రాసుంటుంది, అబ్రహామును దేవుడు చెప్పాలి అన్ని విషయములలో ఆశీర్వాదం కాదు, అన్ని విషయములలో ఆశీర్వదించాడంట. అందుకని తన దినాలు ఎలా ముగించబడ్డాయి? బహు వృద్ధాప్యమందు అతను నెమ్మదిగా సమాధిలో చేర్చబడ్డాడు. బహు వృద్ధాప్యమందు అబ్రహాంకి ఏ దిగులు లేదండి. అబ్రహాంకి ఏ దిగులు ఉంది? ఈరోజు నేను అబ్రహాం జీవితంలో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము జీవించిన జీవితంలో దిగులు లేదు. అబ్రహాము చనిపోయిన చావులో దిగులు లేదండి. ఇప్పుడు దిగులు వచ్చింది కొంతమందికి, ముసలోళ్ళకి. ఏది తెలుసా? మేము చచ్చిపోతే మా కొడుకు మా కూతురు సమాధి చేస్తారో తెలియదని చెప్పాను. ఎందుకంటే సమాధి పెట్టి అక్కడే ఉంటుంది. పంచు ఇప్పుడే తేలాలి. పంచు, 2 ఇళ్ళు నీకు 2 ఇళ్ళు నాకు. ఎకరమే ఉంది అక్కడ, అరెకరం నీకు అరెకరం నాకు. పంచు ఏంటి చెప్పండి? నేను చెప్పాలి. పంచు, పంచు పంచితేనే సమాధి పెట్టి తీయాలి. ఇప్పుడు దిగులైపోయింది. చచ్చిపోయినాక మమ్మల్ని ఎక్కడ పూడ్చిపోతారని చెప్పేసి అని ఈరోజు చాలామంది చాలా ప్రదేశాల్లో వాళ్ళు బతికొండగానే సమాధి కట్టించుకుంటున్నారు. సమాధులు కట్టించుకొని ఒక చిన్న హోల్ పెట్టుకుంటున్నారు. దానికాడ అక్కడ రాస్తారన్నమాట, ఏమని? ఇతను ప్రభువునందు నిద్రించినని. ఆ బండ పెట్టకుండా అక్కడ హోల్ పెడతాడు. వీడికి నచ్చిన విధంలో చక్కగా మా సమాధి కట్టించుకుంటాడు. చనిపోగానే ఆ సమాధి ఆ గోడ పగలగొట్టి ఆ సమాధిలోకి ఈ బాక్స్ని అలా నెట్టేసి అక్కడ పెడతాడు, పలానా పలానా జట్రావు ప్రభువునందు నిద్రించును అని. దిగులైపోయింది ఈరోజు. ఆ రోజు అబ్రహాంకి సావు విషయంలో దిగులు లేదు. ప్రైజ్ ది లార్డ్. బతికే జీవితంలో దిగులు లేదు. కొడుకేమి ఇయ్యాలా, కూతురుకేమి ఇయ్యాలా, కెతూర పిల్లలకేమి ఇయ్యాలా, అసలు దిగులు లేదు మా ఆయనకి. ఈరోజు జ్ఞాపం చేసుకో, అబ్రహాము దేవుడు పిలుస్తున్నాడు. 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా నుందువు. చాలు, నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎలా ఉంటాడటమా? నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అదే పిలుపుతో దేవుడు ఈరోజు నీ పిలుచుకున్నాడు. అదే పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆశీర్వాదంలో అన్నీ ఉన్నాయి. అంటే తెలుసా? ఒక సమాధానం ఆశీర్వాదంలో దాగి ఉంది. నీ కుటుంబము సమాధానం లేదా? నువ్వు ఇంకా దీవుల్లో ఉన్నావు కానీ ఆశీర్వాదంలోకి రాలేదు. నీ కుటుంబము సమాధానముతో నా దేవుడు నింపునుగాక. నీ కుటుంబము ఏమైపోతుందో అయోమయంగా ఉండిపోయావా? నా దేవుడిచ్చు ఆశీర్వాదం నువ్వు పొందుకుందువుగాక. నా దేవుడు అయోమయములో ఉన్న నీ కుటుంబాన్ని ఒక క్యాటిలోకి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. నువ్వు దేనికోసం పిలువబడ్డావు తెలుసా? చెప్పాలి. ఆశీర్వాదం కోసం పిలువబడ్డావు. దేవుడు చేసే పని తెలుసా? పడిపోయిన గోడారాన్ని కట్టి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. చెప్పాలి. హల్లెలూయా. ఈయన అంటాడు, అబ్రహాం దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? గుర్తుపెట్టుకోండి, దేవుడు అబ్రహాముని పిలుచుకున్నప్పుడు ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహాం కూడా అంటండి
ఎక్కడెక్కడో పోయి ఆశీర్వాదాన్ని దేవులాడుకున్నాడు. అబ్రహాము ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి, నాకు చూస్తారా? పాడిపెట్టినానా? అబ్రహాం ఎక్కడున్నాడు? ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడు. ఈ ఊరు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, అబ్రహామా రా, నేను చూపించే దేశంలోకి పో అని చెప్పాడు. రా, నేను చూపించే దేశంలోకి పో అని చెప్పినప్పుడు అబ్రహాం బయలుదేరాడు. వస్తా ఉండగానే మధ్యలో ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు? ఏ ఊరమ్మా? హారాను అనే ఒక ఊరు వచ్చింది. ఏ ఊరు వచ్చింది చెప్పండి? హారాను అనే ఒక ఊరు వచ్చింది. ఆ హారాన్ అనే ఊర్లో చాలా అంటే ఎలా ఉందంటే ఏ పని చేసుకున్నా కానీ లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ అక్కున్న ప్రజలు చేతకాట్లా. అబ్రహాం వెళ్ళిపోయాడు. అక్కడ చేస్తుంటే ఆశీర్వాదం, వద్దంటే డబ్బులు వస్తూ ఉన్నాయి, వద్దంటే డబ్బులు వస్తూ ఉంది. ఆ డబ్బు ఏం చేసుకో అర్థం కావట్లా. లక్షలు 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 పనివాళ్ళు, దాసులు, దాసీలు అందరూ చేస్తున్నారు. అబ్రహాం ఇంకా అక్కడ ఉండిపోయాడు. దేవుడు, అబ్రహామా ఏంది, నేను చూపించే దేశం నేను పొమ్మన్నాను కదా అనగానే, పొమ్మనవయ్యా, ఏదో ఇక్కడ నేను ఉన్నాను. అప్పుడు యేసుప్రభు అంటాడు, అబ్రహామా నేను నీకు ఇవ్వాలి అనుకున్నది హారాను ఆశీర్వాదం కాదు, కానాను ఆశీర్వాదం. చెప్పాలి, నేను నీకు ఇవ్వాలనుకున్నది హారాను ఆశీర్వాదం కాదు, కానాను ఆశీర్వాదం. చాలామంది హారాను ఆశీర్వాదంలోనే ఆగిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, కొన్ని ఆశీర్వాదాలు నువ్వు వదులుకోవాలి. ఏంది బెదరో, తినడానికి బియ్యం లేవు, ఒకరోజు కూలేమి వదులుకోం. జాగ్రత్త. అక్టోబర్ 16వ తారీఖు నుంచి నవంబర్ 24వ తారీఖు వరకు 40 రోజు ఉపవాస ప్రార్థనలు మందిరంలో ఉన్నాయి. ఎంతమంది లీవులు వేసుకుంటారో, కనీసం 7 వారాలు వస్తాయి. 7 వారాల్లో 7 రోజులు పనికి లీవ్ వేసుకోండి. మధ్యలో లీవ్ వేసుకోండి. కనీసం మంగళవారం బుధవారం స్టార్ట్ అయింది, ఆదివారం ముగించబడిపోయింది. నువ్వు జగత్తినాలి. నువ్వు కొన్ని ఆశీర్వాదాలు గనక అవి ఆశీర్వాదకరం కనపడతవి, వాటిని నువ్వు వదులుకోవాలి. లేకపోతే నువ్వు దీవెని పొందలేవు, పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందలేవు. పరిపూర్ణమైన ఆశీర్వాదం పొందలేవు. 12వ అధ్యాయం చెప్పిద్ది యేసేవు గురించి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం 17వ వచనం. యేసేవు ఏ తర్వాత ఆశీర్వాదము, అన్నిటిని తీసుకొచ్చే ఆశీర్వాదం, అన్నిటిని తీసుకొచ్చే ఆశీర్వాదం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆశీర్వాదం కోసం శ్రద్ధగా ఎదుగుతున్నాడంట. లేదక్కడ లేని చోట నువ్వు ఎంత శ్రద్ధగా ఎత్తుకునే ప్రయోజనం ఉంది బాబు. ఉన్న చోటను మనం ఏదైనా ఎదిగితే అది మనకు దొరికిద్దండి. లేని చోట్లో నువ్వెంత ప్రయత్నించినా ఏం ప్రయోజనం? అందుకనే చాలామంది క్రైస్తవులు ఇత్తన చోట కోయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు, నాటని చోట ఎదిగితే బాగుండు మొక్కనుకుంటున్నారు. నువ్వు ఇత్తు, అక్కడ ప్రయత్నించు. దేవుని మందిరం కోసం పోగొట్టుకున్నావా, దేవుని మందిరంకే రా, దేవుని మందిరం నీకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఏం చెప్పిద్దంటే, దేవుని వాక్యం మనకు బోధిస్తున్న మాట ఏంటంటే, దేవుడు అబ్రహాముని ఊరు అనే ప్రాంతంలో పిలుచుకున్నప్పుడు ఆయన వస్తున్న సమయంలో హారాను అనే ప్రాంతంలో ఆగిపోయాడు. అక్కడ వ్యాపారాలు బాగున్నాయి కాబట్టి ఇప్పుడు దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా నువ్వు లేచిరా, ఇంకా చాలు లేచిరా. విషయం ఏం తెలుసా, నేను నిన్ను ఆశీర్వదించడానికి పిలుచుకున్నానయ్యా. నిన్ను ఆశీర్వదించడం కాదు, నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. నీ పేరు చెబితే అనేక మంది భయపడిపోతారు. అది అండి ఆశీర్వాదం. 100 కోట్లు ఉన్నాయి, రేషన్ బియ్యం తింటున్నావు నువ్వు, నీకు ఎవడు భయపడతాడు? 100 కోట్లు ఉన్నాయమ్మా, రేషన్ బియ్యం తింటున్నావు, నీకు ఎవడు భయపడతాడమ్మా?
అసలు ఆ 10 రూపాయల నోటికి ముడెత్తవు చూడు, ఆ ముళ్ళిప్పలంటే అల్లాడిపోవాలి. నీ నామాన్ని గొప్ప చేస్తాను, అది కదా ఆశీర్వాదం. నీకు సంతానాన్ని ఇస్తాను, అది కదా ఆశీర్వాదం. ఆ సంతానాన్ని ఇసుక రేణుల వల్లే మారుస్తాను, అది కదా ఆశీర్వాదం. ఇశ్రాయేలుని కాపాడువాడు, చెప్పాలి, కొనుకడు నిద్రించడు, అది కదా ఆశీర్వాదం. ఇలాంటి శ్రేష్టమైన ఆశీర్వాదాలు వదిలిపెట్టుకొని ఆశీర్వాదం తాత్కాలికమైన దీవెల కోసం, తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం కానాన్లో హారాన్లో ఉండిపోయావా? ఓ అబ్రహామా, లేచిరా అనగానే ఇప్పుడు దేవుడు మాటతోటి గబగబ వచ్చేసేసి దేవుడు చెప్పిన స్థలంలో ఏం చేశాడు? గుడారం వేసుకొని బలిపీఠం కట్టి బలి అర్పించాడు. అర్పించినాక బైబిల్ చెబుతుంది ఆ ప్రాంతములో ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? నువ్వు హారాన్లో సంపాదించుకున్న ఆశీర్వాదం అంతా కరిగిపోవటం కోసం. రైజలా, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు నష్టం కలుగుతున్నట్టు కనపడినా ఆ నష్టం ప్రభు చిత్తంలోదైతే అదే బహు దీవెనకరంగా మార్చబడిపోయింది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. అబ్రహాం ఏడవల, అయ్యా నీ పేరుని పెట్టి నేను వచ్చాను, బలిపీఠం కడతాం తెలుసు, ప్రార్థన చేయటం తెలుసు. యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. 8వ వచనం 12:8. యెహోవా నామమున ప్రార్థన చేశాను. హాయిని వదిలిపెట్టేశాడు. హారాన్ ఆశీర్వాదం పోయింది. హాయికి దూరంగా ఉడుకుతున్నాడు, బలిపీఠం కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నిన్ను నమ్ముకొని నేను మొత్తం విడిచిపెట్టి వచ్చేసాను, ఇప్పుడు నాకు కరువు వచ్చేసింది, ఏంది పరిస్థితి అని ప్రార్థన చేయట్లా. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మొచ్చాడు ఆయన. 4వ అధ్యాయం ఉంటుంది, రోమిలు రాసిన పత్రం రాస్తుంటుంది, యెహోవా అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినం. ఆయన నమ్మాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ఆశీర్వాదం కోసం పిలువబడ్డారు. మీరు ఆశీర్వాదం కోసం పిలువబడ్డారు. హల్లెలూయా. మీ ఆశీర్వాదం చాలా విలువైంది. మీరు వాడే బట్టల ఆశీర్వాదం, మీరు వాడే పెన్ ఆశీర్వాదం, మీరు వండే వంట ఆశీర్వాదం, మీరు తినే తిండి ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం కోసం మీరు పిలువబడ్డారమ్మా. నేను హోటల్కి వెళ్ళాను, ఖచ్చితంగా 4 ఇడ్లీ తిన్నాను. బిల్ ఎంత అంటే 240 రూపాయలు వేసాడు 4 ఇడ్లీ. ఇంకో హోటల్కి వెళ్ళాను, దోశ తిన్నాను. ఒక దోశ 140 రూపాయలు అంట, 2 దోశలు 250 రూపాయలు అంట. 2 దోశలే. ఇంకా నువ్వు 10 రూపాయలకి దోశ అమ్ముతున్నావు, ఏంది అర్థం కావట్లా. హల్లెలూయా. ఈరోజు